నమస్తే అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా చేసుకుందామో చూసుకుందాము. ఇది పచ్చి పచ్చడి అండి, వితౌట్ ఎనీ ఫైర్. అసలు స్టవ్ అనేది వెలిగించకుండా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అన్నంలోకి తినచ్చు, ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఇలాగ మీడియం సైజ్ తీసుకుని తురిమి పెట్టుకున్నాను. వెనకాలది బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి, అది లేకుండా ఓన్లీ తెల్లగా ఉండేది తురిమి పెట్టుకున్నాను. ఇలా అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీనికి కావాల్సిన వస్తువులు చూసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, మనకి ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. చిన్న చిన్నవి 2-3 బెల్లం ముక్కలు వేసుకున్నాను. మరీ తీయగా కాకుండా కొద్దిగా వేసుకోవాలి. ఇలాగ 2-3 చిన్న చిన్న చింతపండు ముక్కలు తీసుకుని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్నాను. మరీ ఎక్కువ నీరు అవసరం లేదు, కొద్దిగా నీరుంటే సరిపోతుంది. కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర అంతా కలిపి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగ. ఈ పచ్చడి మరీ ముద్దగా ఉంటే బాగుండదు, అందుకని చింతపండులో ఎక్కువ నీళ్లు పోయొద్దు. తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి దీంట్లో వేసుకొని మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇది బరకగానే ఉంటే బాగుంటుంది. అయిపోయిందండి. చూడండి, అంతా కలిపి 5 నిమిషాల్లో పచ్చడి రెడీ అయింది. మనకి కేవలం కొబ్బరి తురుముకోవడానికి మాత్రమే కొద్దిగా టైం పడుతుంది. పచ్చడి చాలా తొందరగా అయిపోతుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ఒకసారి చేసి చూడండి.